పిఠాపురంలో పరిస్థితి పిఠాపురం ఎట్లా అయిపోతావన్నా? అంటే మన పార్టీ ఎత్తిపోగల పథకం కింద ఎత్తిపోవటమే. మనం రామంటావా? ఏడొస్తావునా? తెలిసిపోయిందా జనాలకి మన గురించి? జనాలు తెలిసి మనం 5,000 లెక్కిస్తా ఉన్నా కూడా పిఠాపురంలో మనం గెలిచే పరిస్థితి లేదు. అదేండి 6,000 ఇస్తా. నువ్వు 6,000 7,000 మన చీరలు కూడా ఇచ్చానుగా. చీరల గురించి చీరలు కట్టుకుంటున్నారు తప్ప ఓటేసాడు ఎవరు లేడు. నాకేమవుతుందో కూడా నాకు తెలీదు. కాళ్ళు పట్టుకుంటానా క్షేమరాజు? నీ కాళ్ళు పట్టుకుని మనసు సంతోషపడే మాటలు చెప్పు క్షేమరాజు. నిద్ర కూడా రావట్లేదు. నీ కాళ్ళు పట్టుకొని చెప్తానా ఏంటంటే చెప్పు. ఆయన పవన్ కళ్యాణ్ ఆడ అదేనా భయం అంతా? ఆడికి గెలిచాం. పిఠాపురం రావా? పిఠాపురం లేదు. నువ్వు వినా ఎత్తిపోయింది ఎత్తిపోల పథకం నా స్వామి. ఖచ్చితంగా చెప్తున్నా ఈసారి ఆయన మీద ఖచ్చితంగా మన గీతము గెలుస్తుంది. నేను 100% చెప్తున్నా. కష్టంనా? వద్దునా? ఓటికి 10,000 ఇస్తా. 20,000 గెలిచాం. ఒక బంగారం ఉంగరం కూడా ఇస్తా. నువ్వు బంగారం 24 క్యారెక్టర్లు కట్టి గెలిచేది లేదు. అంతే అంటావా? వద్దునా? పిఠాపురం గొడ్డలు తీయమంటావా? గొడ్డలు తీస్తావా? తీ అయితే గొడ్డలు చేస్తా. తీయమంటావా? గొడ్డలు తీ అయితే. వద్దు, గొడ్డలకు పొద్దున లేదు. పిఠాపురంలో చూసావా జన సైనికులు ఎలా ఉన్నారో? వాళ్ళందరితో మనకొద్దు. మనం గీతమ్మ క్షేమరాజు అదంతా వద్దు. గీతమ్మ గురించి చెప్పు. అదేంటి నెత్తినేసుకున్నావు అంటే మన పార్టీ నెత్తిన పోయినట్టే. చాలా బాధగా ఉంది క్షేమరాజు. మన పార్టీ గెలిచే విధంగా ఏదైనా చెప్పరాదు?